నేను చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపివేశారు అంటూ తెలంగాణ అసెంబ్లీలో అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఎదురుదాడి చేస్తోంది. ప్రభుత్వ వర్గాల పేరుతో రాయాల్సిన కథనాలు రాస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం చాలా ఆసక్తికరంగా కథనం రాసింది. ఏపీలో ఒకలా, తెలంగాణలో ఒకలా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరగకూడదు, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమాత్రం హట్టు కాకూడదు అన్నట్టుగానే కథనం రాసింది. ఓ 2-3 అంశాలను చూస్తే సీమ లిఫ్ట్ ను ఆపేసింది జగనే అని హెడ్లైన్ పెట్టారు. ఏపీ ఎడిషన్ లో అయినా అడ్డగోలు అవాకులు. ఆపేసింది జగన్, అయినా సరే అడ్డగోలుగా అవాకులు. మరి ఒకవేళ ఇది అడ్డగోలు అవాకులు అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ పని ఇది వర్తించాలి కదా. ఎందుకంటే ఆయనే కదా నేను చెప్పిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు ఆపేశారని చెప్పారు. అడ్డగోలు వాదన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు, అవాకులు రేవంత్ రెడ్డి పేలుతూ ఉన్నారని రాయాలి కదా, రాయలేదు. సరే, ఏపీ ఎడిషన్ లో అడ్డగోలు అవాకులు అనే పదం వాడారు కదా. తెలంగాణ ఎడిషన్ లో రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని రాశారు, కానీ ఏపీ ఎడిషన్ లో రాసినట్టు ఎక్కడా కూడా అయినా అడ్డగోలుగా అవాకులు అనే పదం వాడలేదు. అంటే తెలంగాణ ఎడిషన్ లో అడ్డగోలుగా అవాకులు అనే పదం వాడితే అది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికే తగులుతుంది కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి గారు హట్ అవుతారు. కాబట్టి తెలంగాణ ఎడిషన్ లో మాత్రం ఎక్కడ కూడా అయినా అడ్డగోలు అవాకులు అనే పదం వాడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకో విషయం, తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని, అయితే వాటి ఆధారంగా చంద్రబాబు నాయుడుపై కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి అని ఏపీ ఎడిషన్ లో రాశారు. అంటే జస్ట్ రాజకీయాల్లో భాగంగా రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారు అని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయని ఏపీ ఎడిషన్ లో ఆంధ్రజ్యోతి రాసింది. కానీ తెలంగాణ ఎడిషన్ లో మాత్రం ఆ పదం రాయలేదు. రాజకీయాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారని ఏపీ ప్రభుత్వం చెప్తోంది అని చెప్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు నిలదీస్తారు. ఏపీ ప్రభుత్వం కూడా చెప్తోంది మీరు రాజకీయాల్లో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారంట కదా, ఇవన్నీ నిజాలు కాదంట కదా అని ఎక్కడ రేవంత్ రెడ్డిని అక్కడ వాళ్ళు నిలదీస్తారు అని ఆ మాటని తెలంగాణ ఎడిషన్ లో మాత్రం రాయకుండా జాగ్రత్త పడింది. మరో విషయం, జగన్ జమానాలో ఎన్జీటీ ఆదేశాలతో నిలిచిపోయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు న్యాయ పోరాటం చేస్తున్నామని, ఈ నెల 22న బలమైన వాదనలు వినిపించబోతున్నామని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి అని ఏపీ ఎడిషన్ లో ఆంధ్రజ్యోతి రాసింది. కానీ తెలంగాణ ఎడిషన్ లో మాత్రం ఆ మాట రాయలేదు. అంటే మళ్ళీ మేము దీన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం, బలంగా వాదనలు వినిపిస్తాం అని ఏపీ ప్రభుత్వం అంటోంది అని తెలంగాణ ఎడిషన్ లో రాస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు, రేవంత్ రెడ్డి గారు కోపం వస్తుంది, హట్ అవుతారనే ఉద్దేశంతో కావాలి అసలైన విషయాలన్నీ తెలంగాణ ఎడిషన్ లో మాత్రం దాచేసి కేవలం రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది జగన్ అంటూ సరిపెట్టారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సమాధానాలు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పిన తర్వాతనే లిఫ్ట్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని నిన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తర్వాత మాట్లాడదామని వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పొచ్చు కదా, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి నా దగ్గర ప్రస్తావించలేదు, ఆయన చెప్తే నేను నిర్ణయాలు తీసుకోలేదని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, తర్వాత మాట్లాడదామంటే దాటవేశారు. అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దీన్ని మొదలు పెట్టారు, దానివల్లే ఆగిపోయింది, మాకేం సంబంధం లేదు, కూటమి ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టు అని ప్రకటించేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అన్ని ప్రాజెక్టులు కూడా అనుమతులు తెచ్చిన తర్వాతనే నిర్మాణం మొదలు పెడుతూ ఉన్నారా? లేదు. చివరకు పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణాలకి అనుమతులు రాకముందే నిర్మాణం మొదలు పెట్టారు. అంటే ఒకవైపు పని జరుగుతుంటే ఆటోమేటిక్ గా అనుమతులు తెచ్చుకోవచ్చు అనేది ప్రభుత్వాల ధీమా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరో విషయం చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జోలికి మీరు వస్తే మేము జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు నీళ్లు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాను అని కూడా చెప్పారు. అంటే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, దాని మీద మీరు అబ్జెక్షన్ చేశారు అంటే మేము జూరాల నుంచి నీళ్లు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పారంటున్నారు. అంటే పాలమూరు రంగారెడ్డికి కూడా అనుమతులు లేకుండానే మొదలు పెట్టారు కదా పనులు. మరి అక్కడ ఆ ప్రభుత్వం ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం రాయలసీమ లిఫ్ట్ అన్నది అది జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాజెక్ట్ అయినట్లు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినది కాదు అన్నట్టు, అది మాకు సంబంధం లేని ప్రాజెక్టు, జగన్మోహన్ రెడ్డి డ్యాంలో నిలిచిపోయింది అని చెబుతూ ఉన్నారు. అంటే అనుమతులు లేకుండా మొదలు పెట్టారని రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గ్యుమెంట్ చేస్తోందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అన్నదానికి. అయితే రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ రాయలసీమ లిఫ్ట్ పనుల్ని ఆపేయించారా అనడానికి ఒక ఆధారం అయితే లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలోనే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఇది జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆగిపోయింది, ఎన్జీటీలో కేసుల కారణంగా ఆగిపోయింది, దీన్ని పట్టాలు ఎక్కించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం, 22వ తేదీన బలంగా వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అని చెప్పారు, రాశారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా చేశారా? అలా చేస్తున్నారని తెలిసే రేవంత్ రెడ్డి గారు గట్టిగా హెచ్చరించేసరికి చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయిపోయారా? ఇప్పుడు విషయం అంతా బయటకు వచ్చేసరికి మేము పట్టాలు ఎక్కించబోతున్నాం, 22వ తేదీన గట్టిగా వాదనలు వినిపించబోతున్నామని ఏపీ ప్రజల్ని మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ఎత్తు వేస్తోందా? చంద్రబాబు నాయుడు గారు సూటిగా సమాధానం చెప్పాల్సింది ఒకటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ప్రభుత్వ వైఖరి ఏంటి, ప్రభుత్వ స్టాండ్ ఏంటి, మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అసలు ఇది ఇల్లీగల్ ప్రాజెక్టు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ కాబట్టి మేము తీసుకోబోము అని చెప్పదలుచుకున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుమతులు రాకపోయినా సరే ఆలోచన అయితే అద్భుతంగా చేశారు. రాయలసీమకు ఏపీకి సంబంధించి 6 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు సంబంధించి మంచి చేకూర్చేలా ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్తారా? ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉంది కాబట్టి అనుమతుల్ని సాధించడం ఏమంతా పెద్ద కష్టం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే అనుమతులు వచ్చిన తర్వాత మొదలు పెడితే ఇక అభ్యంతరాలు కూడా ఉండవు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.